మధుసూదన్ రెడ్డిని మోసం చేసిన కేసులో దొంగ బాబా శివతో పాటు ఇద్దరిని నిందితులుగా పోలీసులు గుర్తించారు. డబ్బు కాజేసిన తర్వాత దొరకకుండా ఉండేందుకు ఈ ముగ్గురు చాలా చాకచక్యంగా వ్యవహరించినట్లు పోలీసులు చెబుతున్నారు. టోల్ గేట్లు, చెక్ పోస్టుల దగ్గర దొరకకుండా ఉండేందుకు బస్సులు, ఆటోల్లో ప్రయాణించి బెంగళూరు చేరుకున్నట్లు తెలిసిందే. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, ఎవరెవరిని నిందితులుగా గుర్తించారు? యామిని ఏదైతే బురుడి బాబాని పోలీసులు బెంగళూరులో అరెస్ట్ చేయడం జరిగింది. బెంగళూరులో అరెస్ట్ చేసిన బురుడి బాబుని విమానంలో హైదరాబాద్ తీసుకువచ్చారు. అయితే బురుడి బాబుకు సహకరించిన మరో ఇద్దరు వ్యక్తులు శ్రీనివాసు, దామోదరు అని చెప్పే ఇద్దరు వ్యక్తుల్ని కూడా సహాయకులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు కూడా అటు టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి కూడా పెద్ద ఎత్తున సమాచారం సేకరిస్తున్నారు. అయితే దీన్ని సేకరించిన దాని ప్రకారం చూసినట్లయితే ఇప్పటివైతే బురుడి బాబా దాదాపు 6 కేసుల్లో ఇప్పటివరకు కూడా ఇంకా అరెస్ట్ కాకుండా చాలా మంది 6 ప్రముఖులు కూడా మోసం చేసినట్టుగా మనకు తెలుస్తుంది. మనం చూసినట్లయితే దీంట్లో ఇప్పుడు మనం చూస్తున్న విజువల్లో చూసినట్లయితే 1,33,00,000 రూపాయల నగదుని ఏదైతే బురుడి బాబా మధుసూదన్ రెడ్డి రియాల్టర్ బిజినెస్ మ్యాన్ అయిన మధుసూదన్ రెడ్డి ఇంట్లో నుంచి కూడా బురుడి బాబా తీసుకొని పోవడం జరిగింది. దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే మొత్తం 1,33,00,000 రూపాయల ఈ నగదుని ఈ బాబా ఇటు హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు చాకచక్యంగా చాలా ఈజీగా ఎవరికి అనుమానం లేకుండా ఎక్కడ ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు పూర్తిగా అన్ని జాగ్రత్తలు తీసుకుని డబ్బుల్ని అక్కడ వరకు కూడా మళ్లించి తీసుకొని పోవడం జరిగింది. అంతేకాకుండా బెంగళూరు సమీప ప్రాంతంలో ఎక్కడ ఎవరు కూడా ఊహించని విధంగా అక్కడ ఎవరైనా ఉంటారా అన్న అనుమానం కూడా రాకుండా విధంగా ఒక కొత్త ఇంట్లో కూడా అతను స్టే చేశాడు. దీనికి సంబంధించి అటు పోలీసులు పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్న తరుణంలో చాలా విషయాలు కూడా రావడం జరిగింది. అయితే బురుడి బాబా ఉద్దేశపూర్వకంగానే ఇక్కడికి ఏదైతే మధుసూదన్ రెడ్డితో ఫ్రెండ్షిప్ చేసి అతన్ని మాయమాటలు చెప్పి పూర్తిగా కూడా అతను ఈ డబ్బులు తీసుకుపోయినట్టుగా ప్రధానంగా చెప్తున్నారు. అయితే బురుడి బాబాని ఏదైతే మధుసూదన్ రెడ్డికి పరిచయం చేసింది మోహన్ అనే వ్యక్తి పరిచయం చేయడం జరిగింది. అయితే మోహన్ ఇతను కూడా ఒక ప్రముఖ రియాల్టర్. అంతేకాకుండా కొంపల్లిలో ఈ మోహన్ ఉంటాడు. ప్రస్తుతానికి ఈ మోహన్ కోసం కూడా అటు పోలీసులు గాలిస్తున్నారు. ఎందుకంటే ఈ మోహన్ దాదాపుగా మోహన్ రెడ్డికి మధుసూదన్ రెడ్డికి దాదాపుగా కొంతకాలం నుంచి కూడా పరిచయం ఉంది. అయితే ఈ మోహన్ కొంపల్లో ఉండే మోహన్ వీళ్ళిద్దరు కూడా దూరపు అంటే చాలా దూర బంధువు అని చెప్పి ఇటు మధుసూదన్ రెడ్డి చెప్తుండగా అటు తాను దూర బంధువు కాదు ఫ్రెండ్ అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఏదైనప్పుడు కూడా ఈ బురుడి బాబా మొత్తానికి చూసినట్లయితే మొత్తం 1,33,00,000 రూపాయల నగదుతోటి ఇటు మధుసూదన్ రెడ్డి ఇంటి నుంచి కూడా పారిపోవడం జరిగింది. అయితే మధుసూదన్ రెడ్డి ఇంటి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఆ తర్వాత కొడుకుని ఏదైతే మధుసూదన్ రెడ్డి కొడుకు సందేశ్ రెడ్డిని తీసుకొని ఓరీస్ హోటల్ వరకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి చాకచక్యంగా సందేశ్ రెడ్డిని మొత్తం మళ్లిపించి కావచ్చు సందేశ్ రెడ్డిని దారి మళ్లించి అతను మెహదీపట్నంకు పోవడం జరిగింది. మెహదీపట్నంలో కారును వదిలేసి అక్కడి నుంచి ఈ కారుని బంజారా ఫంక్షన్ వద్ద వెయిట్ చేయాలని చెప్పి బురుడి బాబా ఆ డ్రైవర్ అయితే షాజహాన్ చెప్పడం జరిగింది. అక్కడి నుంచి ఆ బురుడి బాబా ఒక విషయాన్ని ఖచ్చితంగా చెప్పాడు. నేను ఫోన్ చేసే వరకు నువ్వు రావద్దు, 2 గంటల పాటు అక్కడే వెయిట్ చేయాలని చెప్పి ఆ బురుడి బాబా ఆ డ్రైవర్ చెప్పాడు. దీంతో దాదాపు 2 గంటల పాటు బంజారా ఫంక్షన్ హాల్ వద్ద వెయిట్ చేసిన డ్రైవర్ తర్వాత ఇతని దగ్గర నుంచి ఏదైతే ఈ బురుడి బాబా దగ్గర నుంచి ఎలాంటి సమాచారం వచ్చి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాకపోతే అతను తిరిగి తన స్వస్థలమైన బెంగళూరుకు వెళ్తున్న సమయంలోనే పోలీసులు ఇటు పట్టుకోవడం జరిగింది. మరోవైపు దీనికి సంబంధించి ఎవరు ఊహించని రీతిలో ఈ బురుడి బాబా హైదరాబాద్ నుంచి అటు బెంగళూరు పోయాడు. ఇక్కడ ఏదైతే మెహదీపట్నంలో తన కారును ఏదైతే క్వాలిస్ కారును వదిలేసిన తర్వాత అక్కడి నుంచి నేరుగా ఆటోలో దాదాపుగా కొద్ది దూరం వరకు వెళ్ళిపోయడం జరిగింది. అటు సిటీ శివారు ప్రాంతం వరకు ఆటోలో వెళ్ళాడు. ఆటో అంటే శంషాబాద్ దాటిన తర్వాత అక్కడ ఈ ఆటోని డ్రాప్ చేసి ఆటోను వదిలిపెట్టి అక్కడి నుంచి మరి బస్సును పికప్ చేసుకొని అటు బెంగళూరుకి వెళ్ళిపోవడం జరిగింది. దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే బెంగళూరుకు వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఒక ప్రైవేట్ ట్రావెల్ ఏదైతే కారును ఎంగేజ్ చేసుకొని అక్కడ నుంచి సిటీ శివార్లో ఉన్న అంటే ప్రధానంగా చూసినట్టే బెంగళూరుకు శివారు ప్రాంతాలు అంటే పూర్తిగా నిర్మానుష్యంగా ఉన్న ఒక ప్రాంతంలో కొత్తగా నిర్మించిన ఒక ఇంటి వద్ద కూడా తలదాచుకున్నాడు. దాదాపు అక్కడ పోయిన తర్వాత ఎలాంటి సెల్ ఫోన్ కాదు, ఎలాంటి కమ్యూనికేషన్ కాదు, ఎవరితో కూడా కాంటాక్ట్ లేకుండా ఉండిపోయాడు. ఎందుకంటే ఇతను దాదాపుగా అక్కడికి వెళ్ళిన తర్వాత అతని దగ్గర మొత్తాన్ని చూసినట్లయితే 5 సెల్ ఫోన్లు కూడా అతని దగ్గర ఉండిపోవడం జరిగింది. ఆ సెల్ ఫోన్లు అన్నిట్లో కూడా ఎక్కడ కూడా ఒక్క సెల్ ఫోన్ కూడా అతను కమ్యూనికేషన్ కాకుండా ఎక్కడ కూడా మాట్లాడలేదు, ఎవరితో మాట్లాడలేదు. దీంట్లో పోలీసులకు ఎక్కడ కూడా ఇతనికి సంబంధించిన సమాచారం రాలేదు. అయితే చిన్న క్లూను బట్టి
పోలీసులు టాస్క్ ఫోర్స్ పోలీసులు దీన్ని ట్రాక్ చేశారు. ట్రాక్ చేసిన తర్వాత అతను చెప్పిన విషయాలు చూసినట్లయితే పోలీసులే పూర్తిగా అవాక్కైనారు. ఎందుకంటే మొత్తం 6 కేసుల్లో అంటే ఇప్పటివరకు 6 కేసుల్లో అంటే చెన్నైలో చాలా మంది ప్రముఖులను కూడా ఇతను మోసం చేయడం జరిగింది. ఆ కేసుల్లో ఇప్పటివరకు కూడా అతను అరెస్ట్ చేయలేని చెప్పి ఇప్పటివరకు అతను చెప్పడం జరిగింది. అదే కాకుండా హైదరాబాద్ సిటీలో ప్రముఖుల్ని చాలా మందిని కూడా చీట్ చేశాడు. అటు తిరుపతి అలిపిరిలో వద్ద కూడా ఒకరిని చీట్ చేయడం జరిగింది. దీంతో పాటుగా ఇటు నెల్లూరులో, ఇటు కుకటపల్లిలో, ఇటు చాలా ప్రాంతాలు కూడా ఈ బురుడి బాబా చాలా మంది ప్రముఖుల్ని మోసం చేశాడు. అయితే ప్రధానంగా ఈ మోహన్ రెడ్డి అనే వ్యక్తి ద్వారా మధుసూదన్ రెడ్డికి పరిచయం అయిన తర్వాత ఇతని దగ్గర నుంచి ఎలాగైనా సరే పెద్ద మొత్తంలో డబ్బులు కొట్టాలన్న ఆలోచనతోటి పూర్తిగా మధుసూదన్ రెడ్డి నమ్మించి అతని దగ్గర నుంచి ఈ 1,30,00,000 రూపాయలని కొట్టేసి ఈ బురుడి బాబా పారిపోయాడు. అయితే బురుడి బాబా సంబంధించి ఇతను సహాయం చేసిన దామోదర్ శ్రీనివాస్ అంటే వీళ్ళిద్దరిని పార్ట్నర్గా పెట్టుకొని ఎప్పటికప్పుడు ఇతను చీటింగ్లు చేస్తూ ఉంటాడు. అయితే దీంట్లో చూసినట్లయితే దామోదర్ శ్రీనివాస్ అదే ఓరీస్ హోటల్లో ఇతను 12 నెంబర్ గదిలో ఉంటే వీళ్ళు పైన 112 నెంబర్ గదిలో ఇతను వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ దామోదరు శ్రీనివాస్ ఇద్దరు కలిసి ఆ పైన ఉన్నారు. ఇతనికి ఎప్పటికప్పుడు అటు ఏదైతే మధుసూదన్ రెడ్డి కార్యకలాపాలు కావచ్చు, సందేశ్ రెడ్డి కార్యకలాపాలు కావచ్చు, సందేశ్ రెడ్డి మూవ్మెంట్ కావచ్చు, ఇటు మూవ్మెంట్ ని ఎప్పటికప్పుడు ఈ శివకి చేరవేస్తూ ఉండిపోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఏదైతే చోరీ జరిగిన తర్వాత ఇది డబ్బుల్ని పికప్ చేసుకున్న తర్వాత దామోదరు శ్రీనివాసులకు కొంత నగదు ఇచ్చేసి అక్కడి నుంచి శివ నేరుగా బెంగళూరు పారిపోయాడు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికీ ఇంకా అన్ని విషయాలు కూడా పోలీసులు రాబట్టగలిగారు. అయితే ఇప్పటివరకు ఎంతమందిని మోసం చేశారు అన్న విషయాన్ని కూడా పోలీసులు పూర్తిగా ఒక క్లారిటీకి రావడం జరిగింది. ఈ కేసుల్లో కూడా అక్కడ ఉన్న కేసుల్లో కూడా వాళ్ళకి ఈ బురుడి బాబాని అప్పగించే అవకాశం కనబడుతుంది. రైట్ రమేష్.